ఈ కపటపు ముద్దే ఎవరు యేసువారు అనే గుర్తింపును వారికి చూపించా. ఈరోజు లోకం కూడా యేసు ప్రభుని తెలియకుండా చీకటిలోనే ఉన్నది. ప్రపంచమంతా కూడా యేసు ప్రభు ఎవరని తెలియదు. ప్రపంచమంతా కూడా యేసు ప్రభు ఎలాంటి వాడని తెలియదు. ఈ ప్రపంచమంతా కూడా యేసు ప్రభు ఎలాంటి వాడని తెలియదు. అలాంటి తెలియని ప్రజలకు యేసు ప్రభు వారిని మనం కపట ముద్దుతో ఏం చేస్తున్నామంటే వారి ముందు సిలువ వేసేటువంటి వ్యక్తిగా, ఈ లోకము నన్ను సిలువ వేసేదని ప్రభు అన్నారే, అదే రకముగా కపట ముద్దుతో మనము కూడా యేసు వారిని, తెలియనటువంటి వారికి, చీకటిలో ఉన్న వారికి యేసు ప్రభు వారిని మనం అప్పచెప్పే వారముగా అయిపోతున్నాం. ఎలాగా? ఆదివారము మనలో ఉన్న ప్రవర్తన ద్వారా, ఆదివారం మాత్రమే మనలో ఉన్న పవిత్రత ద్వారా, ఆదివారం మాత్రమే సంఘంలో మనం కనపడడం ద్వారా ప్రభుని ఏమంటున్నా? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను నీ బిడ్డ ఉంటున్నా, నిన్ను ఆరాధిస్తానని కపటపు ముద్దు పెట్టి పడిగెట్ల దిగి వెళ్ళిపోయిన వెంటనే లోకానుసారముగా విస్తారమైనటువంటి మాటలతో, విస్తారమైన పాపముతో, అతిక్రమముతో నీవు నేను ఇస్కరియా యూదాలాగా మారి చీకటిలో ఉన్న వారికి, అంధకారంలో ఉన్న వారికి యేసు ప్రభువుని వెలిగించే యేసును ఎలా చేస్తున్నామంటే తప్పైన వ్యక్తిగాను, శపించబడిన వ్యక్తిగాను వారికి అప్పచెప్పడం వల్ల వారు రక్షణ లేని వారే దూరస్థంగా వెళ్ళిపోతుంటున్నారు. ఈ కపటపు ముద్దు ఇస్కరియా యూదా మాత్రమే కాదు, దేవుని మందిరంలో కూర్చున్న మనమందరము కూడా అనేక సార్లు కపటపు ముద్దుతో దేవునికి ద్రోహము చేసిన వ్యక్తిగా మనమందరం కూడా కనబడుతుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం అస్సలు యేసు ప్రభుని కనిపెట్టలేదు. చీకటిలో అంతమంది ఉన్నారు, ఎవరు కనిపెట్టలేదు. ఎవరు కూడా యేసు ప్రభు ఈయనని తెలియలేదు. కపటపు ముద్దు ద్వారా వారికి గుర్తింపు పొందారు.